ఇది ఆర్సీబీ 2.0 అని నేను పిలుస్తాను. ఎందుకంటే 2024 వరకు ఆర్సీబీ టీం ఒక లెక్క, 2025, 2026 ఇప్పుడు ఒక లెక్క. వరుసగా 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. వరుసగా ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచిన టీమ్స్లో సిఎస్కే ఫస్ట్ ప్లేస్ అండ్ ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్ అండ్ ఇప్పుడు ఆర్సీబీ థర్డ్ ప్లేస్. అండ్ ఈ టీం మొత్తం గెలవడానికి కారణం నేను దినేష్ కార్తిక్ అని చెప్తా. ఎందుకంటే 17 years బ్యాక్ తను ఆర్సీబీ ప్లేయర్గా ఉండి తర్వాత ఇప్పుడు కోచింగ్ స్టాఫ్గా చేరి టీంలో ఉన్న వీక్నెస్ అన్ని గ్యాదర్ చేసి అవి స్ట్రాంగ్గా మలిచి ఒక మంచి టీం తయారు చేశాడు. ఆక్షన్లో ఉండి తను సెలెక్ట్ చేసిన టీం ప్లేయర్స్ చూసుకుంటే మనకి టీమ్ డేవిడ్, పడికల్, కృణాల్ పాండ్యా, భువీ, రసిక్ అలమ్, సో ఇలాగా మంచి మంచి ప్లేయర్స్ని తీసుకొని వచ్చి టీంలో జాయిన్ చేయించి మన కప్పు కొట్టించాడు. రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీస్ అండ్ చిన్న విషయం కాదు ఇది. అండ్ ఐపీఎల్ ఫైనల్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్స్లో విరాట్ కోహ్లీ చేరాడు. అండ్ 6th ప్లేయర్ విరాట్ కోహ్లీ 25 balls కొట్టాడు. అండ్ ప్రీవియస్గా సురేష్ రైనా, వెంకటేష్ అయ్యర్ వీళ్ళందరూ ఉన్నారు. సో అండ్ 2 consecutive ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచిన టీంలో థర్డ్ ప్లేస్ మంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కృణాల్ పాండ్యా 5 ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచిన టీంలో ఉన్నాడు. 3 times ముంబై ఇండియన్స్లో అండ్ 2 times ఆర్సీబీలో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, తనే కెప్టెన్ రజిత్ పతిదర్. సో తను ఏ టైంలో 2025లో కెప్టెన్గా ఛార్జెస్ తీసుకున్నాడో తన లక్ అని చెప్పచ్చు. అండ్ టీమ్ ప్లేయర్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, తనతో బాగా కోఆపరేటివ్గా కమ్యూనికేషన్ అవుతూ సో ఒక మంచి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇతను మన ఇండియాకి కూడా కెప్టెన్గా ఉండొచ్చు అని ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు. సో అంత పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ అంత కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. సో మన ఆర్సీబీ నెక్స్ట్ అప్కమింగ్ సీజన్స్లో కూడా మళ్ళీ కప్పు కొట్టాలని కోరుకుంటూ సో జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. థ్యాంక్ యూ.